ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు 2025 ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మిథున రాశిలో గురుడున్నాడు. అదేవిధంగా వృషభ రాశిలో శుక్రుడు, కర్కాటక రాశిలో బుధుడు, మరి సింహరాశిలో మరి గ్రహాల పరిస్థితుల్లో సింహరాశిలో చూసినట్లయితే కుజుడు, రాహువు, చంద్రుడు, సప్తమంలో కేతువు, మీనరాశిలో శాటర్న్ శని, కుంభరాశిలో రాహువు. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. అంతేకాకుండా మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. గురుడి భాగ్యస్థాన సంచారం, షష్ఠస్థాన సంచారం శని, చంద్రుడు లాభ వ్యయ జన్మస్థానాల్లో సంచారం, ఇలా గ్రహాలన్నీ కూడా అనుకూలమైన వాతావరణం ఉండడం చేత అదృష్ట కాలము నడుచుచున్నది అన్నట్లుగా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా లభిస్తాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా లభించడంతో పాటు మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వగలుగుతారు. మంచి లాభాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా గుర్తింపు ఉంటుంది. వృత్తుల పరంగా కూడా చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఒక నిదానంగా ఉండాలి. రాజకీయ పరంగా వారం ప్రారంభం యోగించే అవకాశాలు ఉన్నాయి. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, చికాకులు ఉంటాయి. వారాంతం వల్ల అన్నింటా కూడా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. అందుచేత ఈ వారం మీకు చాలా ప్రోత్సాహకరమైన వారంగా గుర్తించండి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు ధరించండి. మరి ఆరాధన చెయ్యాలి. ఏ గ్రహాన్ని ఆరాధన చేస్తే బాగుంటుందంటే అమ్మవారిని ఆరాధన చేయండి. వీలైనప్పుడు అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి కుంకుమ పూజ చేయించండి. ఆడవాళ్ళు లలితా సహస్రం, లక్ష్మీ సహస్రాలు పఠించండి. అమ్మవారికి కుంకుమ పూజ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. సందేహం ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో మీరు కింద తెలియజేయండి.